హ్యాపీ రిటైర్మెంట్ ఏనన్నా, అప్పుడే నీ రిటైర్మెంట్ వచ్చేసింది అంటే ఆశ్చర్యంగా ఉంది, సంతోషంగా కూడా ఉంది నాన్న. నువ్వు పుట్టడమే నాకు గుర్తు బాగాను. నువ్వు పుట్టినప్పుడు అయితే అమ్మమ్మ తెల్లారుదామని ఇంటికి వచ్చి, అమ్మమ్మ ఏం పిల్ల అంటే పంచకన్య పటే నిత్యం సర్వపాప నివాసనం అనేసి అనగానే ఎంతో ఇది వచ్చింది. నిన్ను వెళ్ళి చూసి వచ్చాక చాలా సంతోషించాము. తర్వాత ఏంటి నువ్వేంటి మరి మా పెళ్ళైన కొత్తలోని మా అత్తగారు మామగారు పెళ్లి చూపులు అయ్యాక మా అత్తయ్య గారు మామయ్య గారు మీ ఇంటికి వచ్చినప్పుడు పాట పాడమ్మా అంటే నువ్వు మీ నవ్వు మోవు పాట పాడేదాన్ని. అది పాడిన వెంటనే మా అత్తయ్య గారు ఎంత వచ్చినప్పుడల్లా నీ చేత ఆ పాట పాడించుకొని సంతోషించేవారు. తర్వాత నువ్వేంటి ఒక్కటే నీ ఒడిదుడుకులన్నీ చేసి నీ పిల్లని నీ కన్నతల్లిని పెంచి పెద్ద చేసావు, మంచి విద్యాబుద్ధులు ఇప్పించావు, సంస్కారవంతురాలు చేసావు, కొడుకు లాంటి అల్లుడిని తెచ్చుకున్నావు, మంచి విజయాలు రత్నాలు లాంటి పిల్లలతో చాలా బాగా ఒక్కదాని అయినా సరే అన్నీ నువ్వే చేసుకున్నావు. నీ వెనక మేము ఉన్నాం కానీ అంతా చేసుకున్నదంతా నువ్వేను. ఇక రిటైర్మెంట్ అయిపోయాక ఇంకా నీకు ఆ బాధ్యతలు లేవు కాబట్టి సంతోషంగా నువ్వు గడపవలసిన ఇది టైం ఇది. మనందరం చెక్క బావగారు నువ్వు నేను అన్నయ్య అక్క ఎవరో వస్తే వాళ్ళతో సంతోషంగా మనం తీర్థయాత్ర చేసుకుని మనం సంతోషంగా ఉందాం. రామేశ్వర ప్రయాణం నీకు గుర్తుంది కదా, నాతో వస్తే నీకు అంతా సంతోషంగానే ఉంటుంది. నీకంతా ఇంకా నీ రిటైర్మెంట్ జీవితం అంతా వసంతమే. నీ ప్రేమతో నీ చిన్నక్క, అమ్మలాంటి చిన్నక్క. హలో పారు, విష్ యూ హ్యాపీ రిటైర్మెంట్ అండ్ ఎంజాయ్ ది లైఫ్ సాటిస్ఫాక్షన్లీ. అదే విషయం. ఇంకేంటంటే ముఖ్యంగా నా మ్యారేజ్కి ముందు నువ్వు వచ్చాను చూడడానికి నువ్వు మీ అన్నయ్య సైకిల్ మీద వచ్చారు. అదే సీన్ ఇప్పటికే నాకు జ్ఞాపకం. ఆ తర్వాత మనం ఎన్నోసార్లు యాత్రకు వెళ్ళినప్పుడు అప్పుడు కూడా ఎంతో బాగా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు ప్రస్తుతం ఖాళీ కాబట్టి నువ్వు మాతో కలిస్తే హాయిగా ఎక్కడికైనా తిరిగి వద్దాం ఉందాం. ఇది మన జీవితం. అత్తయ్య గారు పదవీ విరమణ శుభాకాంక్షలు అండి. 31 సంవత్సరాలు చక్కగా ఏ వివాదము లేకుండా ఆనందంగా ఆహ్లాదంగానే సర్వీస్ చేసుకుని ఈరోజు రిటైర్ అవుతున్నావు. నువ్వు లైఫ్లో ఏమనుకున్నావో అవన్నీ నువ్వు ప్రీతిపరంగా సాధించుకున్నావు. సక్సెస్ఫుల్ లైఫ్ని దానికి ఇచ్చావు. ఇక రాబోయే జీవితం అంతా ఆరోగ్యంతో ఆనందంతో నీకు నచ్చిన విధంగా గడవాలని, నువ్వు స్పిరిచువల్గా వెళ్ళాలి, ఆధ్యాత్మికంగా నీకు ఇష్టం. సో నువ్వు ఏమైతే ఆధ్యాత్మికంగా చేయాలనుకున్నా అవన్నీ సాధించుకోవాలని, మరి యాత్రలు చేయాలన్నా అమ్మ అనేది ప్లాన్ చేస్తుంది, ఎక్కడెక్కడికి వెళ్ళాలో అన్నీ అనుకుంటుంది. వాటన్నిటికీ నీకు అమ్మకి అంటే ఎవరెవరైతే అందులో ఇన్వాల్వ్ అయినా అందులో వెళ్తారని ఆనందంగా రిటైర్మెంట్ లైఫ్ని ఏదో ఖాళీగా ఇంట్లో ఉన్నాము బోరింగ్ లైఫ్ అని అనుకోకుండా చక్కగా తీర్చిదిద్దుకుంటామని. ఇప్పుడు దాకా ఒంటరి పోరాటం చేశావు, ఇక నుంచి నీ జీవితంలో అంత సంతోషమే ఉండాలని, నీ ప్రీతి, సాయి గారు, పిల్లలు, ఒక మంచి ఫ్యామిలీ లైఫ్, ఆ ఫ్యామిలీ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ అట్ ద సేమ్ టైం భగవంతుడి స్మరణలో తీర్థయాత్రలు అవి చేసుకుంటూ, ఓన్లీ తీర్థయాత్రలే కాకుండా కొంచెం ఆహ్లాదకరమైన యాత్రలు కూడా చేసుకుంటూ, ఇంకా మా స్కూల్లో బ్యాచ్తో వచ్చావు కదా, అలా వాళ్ళందరూ కూడా నిన్ను ఇన్వైట్ చేస్తున్నారు. మేము ఏ క్యాంప్ వేసుకున్నా ఏ ట్రిప్ వేసుకున్నా యూ విల్ బీ వన్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద టీమ్ అనమాట. ఎందుకంటే నువ్వు చాలా ఫ్రెండ్లీగా ఉంటావు. వాళ్ళు ఇప్పటికీ కూడా విజయవాడ అనగానే పార్క్ పిన్ని అంటారు. ఈ ఏజ్లో కూడా ఎంతో ఆనందంగా వాళ్ళతో స్పెండ్ చేసావు. అన్న సేవాభావం ఉంది. నువ్వు అనుకుంటావు, నువ్వేమైనా అనుకుంటే అది పద్ధతిగా హానెస్ట్గా చేస్తావు. అంటే ఏదో మొక్కుపడిగా ఒక కార్యక్రమం చెయ్యవు. నువ్వు సేవకు వచ్చినప్పుడు చూశాను అది నేను. సో నువ్వు ఏమనుకున్నావో అది చక్కగా ఆనందంగా చేసిన ప్రతి పనిలోని కూడా నీకు ఒక ఆత్మసంతృప్తి దక్కాలని, నువ్వు ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ రిటైర్డ్ లైఫ్ పిన్ని. హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్. అమ్మమ్మ నువ్వు కేవలం జాబ్ నుంచి రిటైర్ అయ్యావు, బట్ యు డిడ్ంట్ రిటైర్ ఫ్రమ్ బీయింగ్ ఆసమ్, బీయింగ్ ట్రెండీ. ఎంజాయ్ యువర్ లైఫ్ అమ్మమ్మ. నేను ఎవరో నీకు హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. లైఫ్ అంతా ఆనందంగా సంతోషంగా మీ ఫ్యామిలీ అందరితో శుభ్రంగా గడపాలని ఆనందంగా చెప్తున్నాను. నమస్తే అత్తయ్య గారు. 30 సంవత్సరాలు సగర్వంగా సర్వీస్ పూర్తి చేసుకుని రిటైర్ అవుతున్న మీకు ఇవే మా శుభాకాంక్షలు. ఆ భగవంతుడు మీకు సదా ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాం. విష్ యూ హ్యాపీ రిటైర్డ్ లైఫ్. హాయ్ పిన్ని. రిటైర్మెంట్ అంటే వయసుకే గాని మనసుకు లేదంటారు.
కానీ నిన్ను చూస్తుంటే వయసు కూడా లేదేమో అనిపిస్తుంది. నిజం పిన్ని, అసలు ఎక్కడ రిటైర్ అవుతున్నట్టు అనిపించట్లేదు. ఇంకా స్మార్ట్ గా, యంగ్ గా, ఎనర్జెటిక్ గా కనిపిస్తున్నావు. ఇదే రిటైర్ అయిన తర్వాత కూడా కంటిన్యూ చేయాలి పిన్ని. ఐ విష్ యూ ఏ హ్యాపీ, పీస్ఫుల్ అండ్ హెల్దీ రిటైర్డ్ లైఫ్. హాయ్ మమ్మ, హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్. ఆఫ్టర్ 30 years చాలా పెద్ద చేంజ్ వచ్చింది. ఇది కూడా హ్యాపీగా ఉంటుందని ఆశిస్తున్నాను. హ్యాపీ రిటైర్మెంట్ వదిగా. ఇదివరకులా మనం రామేశ్వరం, కాశీ, పరంపరం అన్నీ వెళ్ళాలి. ఇంకా హ్యాపీగా అన్ని క్యాంపులు మనవే. మీరు తప్పకుండా మా దగ్గరికి వచ్చింది. Happy retirement day, Parvati Nanamma. I hope you have a great and exciting day. Bye. హాయ్ పిన్ని, హ్యాపీ రిటైర్మెంట్ డే. దూరంగా ఉన్న వాళ్ళు ఎవరు రాలేకపోతున్నాము. ఇండియాలో ఖచ్చితంగా వచ్చి ఉండేవాళ్ళం, హాయిగా అందరినీ కలిసి ఉండేవాళ్ళం. లక్కీగా ప్రీతి బాగా ప్లాన్ చేసింది ఇది. ఈ రిటైర్మెంట్ జీవితం కూడా సాఫీగా సాగాలని కోరుకుంటూ వాసు. హ్యాపీ రిటైర్మెంట్ డే పార్వతత్తయ్య గారు. సారీ, దూరంగా ఉండడం వల్ల అటెండ్ అవ్వలేకపోతున్నాం. ఇండియాలో ఉంటే కంపల్సరీగా వచ్చేవాళ్ళం. మీ రిటైర్మెంట్ జీవితం సాఫీగా, సంతోషంగా సాగాలని కోరుకుంటున్నాను. Happy retirement day, Parvati Nanamma. I hope you have a good day and exciting and a happy day. So keep up your good work and health and visit lots of places, not only in India, but around the world, like Australia. Yeah. Bye! Maybe you can book it bus or something now and we travel lots of places with అమ్మ, నాన్నగారు, మా అత్త అందరూ ఖాళీగా ఉన్నారు కాబట్టి హ్యాపీగా ఒక బస్సు వేసుకుని అందరూ అన్ని ప్లేసులు తిరిగి తీర్థయాత్రలు చేసుకుని హ్యాపీగా సాగడం ఆశిస్తున్నాం. టేక్ కేర్, బాయ్. హాయ్ భారతి. 31 సంవత్సరాలు ఉద్యోగ జీవితం నుండి రిటైర్ అవుతున్నందుకు నీకు ముందుగా శుభాశీస్సులు, శుభాకాంక్షలు. నీ విశ్రాంతి జీవితం చాలా సుఖ సంతోషాలతో నీ పిల్లలతోని, మనవలతోని సంతోషంగా గడపాలని, నువ్వు మా అందరికీ కూడా చాలా దగ్గరగా ఉంటూ ఉండావు, సుఖంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటూ నీకు మళ్ళీ ఆశీస్సులు. హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్. Hi Pinny, wish you a very happy retirement. And I hope you enjoy this phase of your life. సిచ్యువేషన్ కొంచెం బాగుంటే అందరం బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. బట్ ఇలా ఉంది, ఎవరం రాలేకపోయాం. కలుద్దాం, ఏదో ఒక టైంలో ప్లాన్ చేసుకుని పెద్ద గెట్ టుగెదర్ అరేంజ్ చేసుకుందాం. ప్రస్తుతానికి ఈ మెసేజెస్తోనే సరిపెడుతున్నాం అందరం. వన్స్ అగైన్ విష్ యూ అ వెరీ హ్యాపీ రిటైర్మెంట్ పిన్ని. Bye bye. చెప్పు. Happy retirement, Paramamma. అమ్మమ్మ చెప్పు. అర్ణ చెప్పు. హాయ్ పిన్ని, విష్ యూ ఏ వెరీ హ్యాపీ రిటైర్మెంట్. యాక్చువల్లీ నేను ఖచ్చితంగా వద్దామని అనుకుంటున్నాను. ఒకవేళ రాలేకపోయినా ఈ వీడియో ఉంటుందని ఒక సేఫ్ సైడ్లో చేస్తున్నా అంతే. ఇప్పుడు మరి ఇంక నీకు ఖాళీ కాబట్టి నేను వస్తున్నా కాబట్టి రిటైర్మెంట్కి వచ్చినా తర్వాత వచ్చినా నాతో పాటు నీ రిటైర్మెంట్ తర్వాత ఫస్ట్ ట్రిప్ మా ఇంటికి ఉండాలని కోరుకుంటున్నా. ఇంకో మనవాడు కూడా చెప్తాడంట. చెప్పు. హ్యాపీ దివాళీ కాదురా పారమమ్మ, హ్యాపీ రిటైర్మెంట్ అని చెప్పు. హ్యాపీ యానివర్సరీ కాదు, రిటైర్మెంట్. ఐ లవ్ యూ. బాయ్. హాయ్ పార్వతి, విష్ యూ వెరీ హ్యాపీ అండ్ లెంగ్తీ రిటైర్డ్ లైఫ్. నీ జీవితంలో ఏమొచ్చి ఈ ఆనందం ఏమొచ్చి వెల్లివిరియాలని, నువ్వు ఏమొచ్చి నీ మనవరాళ్ళు, అల్లుడు, కూతురుతో ఏమొచ్చి నీ శాశ్వత జీవితం సంతోషంగా జరగాలని, వెళ్ళాలని భగవంతుడిని ప్రార్థిస్తూ మీ అన్నయ్య. పార్వతి, హ్యాపీ రిటైర్మెంట్. మేము ఏం కోరుకుంటుంది, నీకు భగవంతుడు అన్నీ ఇచ్చాడు. మనోధైర్యం ఒక్కటే తక్కువ ఉంది, అది పెంపొందించుకో. యూ హ్యావ్ ఎ వెరీ హ్యాపీ లైఫ్ అండ్ ప్రాస్పరస్. ఆల్రెడీ యు ఆర్ ప్రాస్పరస్ అండ్ యూ హ్యావ్ ఎ హ్యాపీ లైఫ్ విత్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
హాయ్ హ్యాపీ రిటైర్మెంట్ పిన్ని. హాయ్ అత్త, విష్ యూ వెరీ హ్యాపీ రిటైర్డ్ లైఫ్. హే ప్రీతి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ అన్ ఆపర్చునిటీ మాట్లాడడానికి. యాక్చువల్లీ వీడియోలో కాకుండా ఇన్ పర్సన్ మాట్లాడడమే కరెక్ట్, కానీ పరిస్థితులు అలాగ ఉన్నాయి. ఐఎమ్ యాక్చువల్లీ వెరీ జెలస్ ఆఫ్ రమా. షీ ఈజ్ ఏబుల్ టు కమ్ అండ్ డెలివర్ హర్ విషెస్ ఇన్ పర్సన్, కానీ నేను విల్ కమ్ ఓవర్ ఆర్ యూ కమ్ ఓవర్ హియర్ ఆఫ్టర్ రిటైర్మెంట్. పిని టైమ్ హెస్ ఫ్లూన్ సో ఫాస్ట్, అసలు అర్థమే చేసుకోలేకపోయాం ఎంత వేగంగా టైం పాస్ అయింది అన్నది. మేము పిల్లల నుంచి పెద్దవాళ్ళం అయ్యేవు, అండ్ దెన్ యు నో ఇన్ యువర్ రిటైర్మెంట్. it's such a wonderful journey. You've been such a proud mom, and ఏం చెప్పాలి, అంత నైస్ మెమరీస్ ఆల్ ఓవర్. అండ్ హోప్ఫుల్లీ ఇప్పుడు పోస్ట్ రిటైర్మెంట్ యుల్ గెట్ టు మూవ్ ద వరల్డ్. ప్రీతి కూడా సెటిల్డ్ ఇప్పుడు హ్యాపీగా అమెరికాలోని, పెద్ద అమెరికాలోని. నువ్వు కూడా అలాగా ఇటు అటు తిరుగుతూ మా ఇళ్ళకి దర్శనం చేస్తూ, నాన్న ఇలా కాదు నాన్న అలా చేయాలి అని చెప్తూ, మళ్ళా యువర్ మ్యూజిక్ అంతా ప్రాక్టీస్ చేస్తూ, నీ వాయిస్ అంతా అంటే ఇట్స్ స్టిల్ దేర్ అనమాట. ఐ డోంట్ నో, సంథింగ్స్ నెవర్ ఏజ్. నీ వాయిస్ అస్సలు ఏజ్ కాలేదు పిన్ని. ఇంకా నాకు గుర్తున్నది ఆ క్రాంప్ట్ హౌస్ ఇన్ విజయవాడలోనేమొచ్చి నువ్వు ఆ పెద్ద వీణ పట్టుకొని చేసేదాన్ని, ప్రాక్టీస్ చేసేదాన్ని. మళ్ళా ఇంకా ఒకటి నీ షార్ట్ హ్యాండ్ ఒకటి వాజ్ ఆల్వేస్ మెస్మరైజింగ్ అనమాట. అందరూ పెన్సిల్తో 10 రకాల పెన్సిల్తో రాస్తే నువ్వు పెన్తో రాసేదాన్ని. అప్పుడు నేను అనుకునేవాడిని అసలు అయితే నేను పార్కిన్ లాగా అవ్వాలి, అంత స్కిల్ రావాలి ఇన్ వాట్ ఎవర్ ఐ డూ అని. ఎన్నో విషయాలు ఉన్నాయి యాక్చువల్లీ. విల్ సర్టన్లీ స్పీక్ ఇన్ పర్సన్, బట్ ఆన్ దిస్ డే ఫర్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ యాజ్ యూ స్టెప్ ఇన్ టు ద నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్. లాట్స్ ఆఫ్ హెల్త్, లవ్, లాఫ్టర్, హ్యాపీనెస్. ఎంజాయ్ ಮಾಡಿ. హ్యాపీ రిటైర్మెంట్ అమ్మ పార్వతి, కులాసాగా ఉండు. మనవరాళ్ళు, కూతురు, అల్లుడితోటి కులాసాగా ఉంటావని కోరుకుంటున్నాను. హాయ్ పారు, రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా ఆనందంగా ఉండాలి. ప్రీతితోని, సాయితోని, పిల్లలతోటి సంతోషంగా ఉంటూ నువ్వు ఆనందంగా ఉంటే నేను ఎప్పుడూ ఆనందంగా ఉంటాను. నేను మనస్ఫూర్తిగా అభిమానించి నీ లక్ష్మక్క. హాయ్ పిన్ని, ఎలా ఉన్నావు? బాగున్నావా? సారీ పిన్ని, నేను రాలేకపోతున్నాను. హ్యాపీ రిటైర్మెంట్ పిన్ని, హ్యాపీ రిటైర్మెంట్. హ్యాపీగా నీ లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలి. ధైర్యంగా ఉండు పిన్ని. ఫస్ట్ నువ్వు చాలా ధైర్యంగా ఉండు, దేనికి భయపడకు, హెల్దీగా ఉండు, అంతా హ్యాపీగా ఉంటుంది. నువ్వు మాకందరికీ చాలా ధైర్యం చెప్పావు. రఘు చాలా సఫర్ అయినప్పుడు నువ్వు నాకు చెప్పిన మోరల్ సపోర్ట్ చాలా 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 హ్యాపీగా అనిపించింది. సో అసలు నేను మాటలు చెప్పలేకపోతున్నాను పిన్ని. చాలా చాలా హ్యాపీగా ఉంది. నీ లైఫ్ అంతా హ్యాపీగా, హెల్దీగా, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ రిటైర్మెంట్ పిన్ని. బాయ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ. బాయ్. హాయ్ అమ్మమ్మ, హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్. నీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాకు ఇస్తూ ఉండాలి. వన్స్ అగైన్ హ్యాపీ రిటైర్మెంట్ అమ్మమ్మ. హ్యాపీ రిటైర్మెంట్ పార్వతి గారు. స్టే హ్యాపీ, స్టే హెల్దీ. హ్యాపీ రిటైర్మెంట్ పార్ పిన్ని, హ్యాపీగా ఉండు. ఇప్పుడే భాగ్యం ఉంటుంది ఒక డాగీని పెంచుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ట్రై చేయి పిన్ని, బాగుంటుందేమో చూద్దాం ఒకసారి. నాకు తెలిసి అమ్మ వాళ్ళకి ఎలాగో నచ్చదు, నీకు కూడా నచ్చదేమో, బట్ ట్రై చేయి, చాలా బాగుంటుందంట. నమస్తే వదిన గారు, హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్. హాయ్ అక్క, హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్. ఎలా ఉన్నావు? బాగున్నావా? ఇంకా సర్వీస్ కరెక్ట్గా 31 years కంప్లీట్ చేసినందుకు ఇట్స్ వెరీ రేర్ అనిపిస్తుంది. జనవరి 1st జాయిన్ అయ్యావు, మళ్ళీ 31st December అంటే కంప్లీటెడ్ 31 years. సో నీ రిటైర్మెంట్ లైఫ్ చాలా హ్యాపీగా ఉండాలని, అందరితో సంతోషంగా గడపాలని, ఉండాలని కోరుకుంటున్నాను. దేవుడు నీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి హ్యాపీగా గడవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ దొడ్డమ్మ, విష్ యూ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్. విష్ యూ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ and be enjoy with your sweet daughter Preeti and her family. Life. Paru. Happy retirement life. హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్. Happy Enjoy life. Enjoy. పదవి విరమణ శుభాకాంక్షలు. ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఐశ్వర్యంతో హ్యాపీగా ఉండాలి. హలో పార్వతి, హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్. ఎంజాయ్ చెయ్యి లైఫ్ అంతా బాగా. పారు,
అసలు నువ్వు ఉద్యోగం చేయగలం అనుకోలేదే నేను. అటువంటిది 30 సంవత్సరాలు ఉద్యోగం చేసే బ్రహ్మాండంగాను. 31 డిసెంబర్ 2020 తోటే సంవత్సరానికి ఉద్యోగాన్ని కూడా ఉద్వాసం చెప్పేస్తున్నావు. ఎనీవే ఇంకేం చేస్తావు నువ్వు? బంధుమిత్రుల ఇళ్లలో తిరుగుతూ పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటూ మిగతా లైఫ్ అంతా పీస్ఫుల్గా పర్పస్ఫుల్గా గడిపి. ఓకే, స్టే బ్లెస్డ్. నానమ్మ రిటైర్ రోజు శుభాకాంక్షలు. స్టే సేఫ్, స్టే హెల్దీ. పదవి విరమణ శుభాకాంక్షలు అత్తయ్య గారు. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ న్యూ చాప్టర్ ఇన్ లైఫ్. ఆల్ ది బెస్ట్, టేక్ కేర్, స్టే హెల్దీ. హాయ్ పిన్ని, హ్యాపీ 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 రిటైర్డ్ లైఫ్. ఇంకా టెన్షన్ లేదు, సెలవుల ప్రాబ్లం లేదు. నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు బెంగళూరు టికెట్ చేయించుకుని వచ్చి ఓకే ఇక్కడ వచ్చి హ్యాపీగా ఉండొచ్చు. అండ్ టెన్షన్ అవి పడకు, హ్యాపీగా ఉండు. బాయ్. హలో నానమ్మ, హ్యాపీ రిటైర్డ్ లైఫ్. స్టే సేఫ్, స్టే హెల్దీ. హాయ్ పిన్ని, హ్యాపీ రిటైర్డ్ లైఫ్. ఇంక నీ దగ్గర బోల్డ్ టైం, చక్కగా టైం మంచిగా స్పెండ్ చేసుకో, బాగా ఎంజాయ్ చేయి. ఇంకా నీ హెల్త్ గురించి బాగా కేర్ తీసుకో. ఓకే. హ్యాపీ రిటైర్మెంట్ అత్తయ్య. హ్యాపీ రిటైర్మెంట్ పిన్ని. హ్యాపీ రిటైర్మెంట్ చిన్ని అమ్మమ్మ. హ్యాపీ రిటైర్మెంట్ చిన్ని అమ్మమ్మ. Hello Parupini, wishing you a very happy retirement life. I still remember when I was a child, you know, while sleeping you used to sing a song for me to sleep. I still remember that song, and that song is one of my favorite song, that is Lali Lali. Still I remember, and till today, you know, inspired by you, that I learned that song, and still I am learning that song, you know. I am very very happy that you are starting a next phase of life. Stay safe, stay healthy, and enjoy your life. Thank you and love you Parupini. హాయ్ పార్వతి, హ్యాపీ రిటైర్మెంట్. ఇక నుంచి నువ్వు చక్కగా మీ కూతురు అల్లుడు మనవాళ్ళతోని హాయిగా ఎంజాయ్ చేయి. ఓకే, బాయ్. హాయ్ పార్వతి, హ్యాపీ రిటైర్డ్ లైఫ్. స్టే బ్లెస్డ్ ఆల్వేస్. హలో పార్వతి, హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్. స్టే హెల్దీ, హ్యాపీ ఆల్వేస్. గాడ్ బ్లెస్ యూ. Hearty congratulations on your retirement, Pinni. All the best for your future. హాయ్ పార్వతి పిన్ని, విష్ యూ వెరీ హ్యాపీ రిటైర్మెంట్. హలో వదిన, హ్యాపీ రిటైర్మెంట్ డే. హ్యాపీ రిటైర్మెంట్ డే అత్తయ్య. రిటైర్మెంట్ బాగా ఎంజాయ్ చేయి. నా కూతురు తరఫున కూడా హ్యాపీ రిటైర్మెంట్ డే నానమ్మ. హాయ్ పార్వతక్కయ్య గారు. హాయ్ పార్వతన్న. హ్యాపీ రిటైర్డ్ లైఫ్. హాయ్ పార్వతన్న, హ్యాపీ రిటైర్డ్ లైఫ్ టు యూ. ఇంకా ముందు వచ్చిన సెకండ్ ఇన్నింగ్స్ కూడాను వెరీ వెరీ హ్యాపీగా నీ బకెట్ లిస్ట్ ఒకటి తయారు చేసుకొని అన్ని విషెస్ స్వప్న పూరా చేసుకొని హాయిగా హ్యాపీగా ఉంటుంది. కంగ్రాచులేషన్స్. హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్. పార్వతి, నీకు నా హృదయపూర్వక ఆశీస్సులు. నీ రిటైర్ అయిపోతున్నందుకు చాలా కష్టపడి పైకొచ్చావు. నా తరఫున, మా కుటుంబం తరఫున నీకు శ్రేయోభిలాషలు. హలో వదిన, విష్ యూ అ వెరీ హ్యాపీ అండ్ హెల్తీ రిటైర్డ్ లైఫ్. నమస్కారం. శ్రీమతి పార్వతి గారు మాకు దేవుడు ఇచ్చిన చెల్లెలు. ఆమె ఉద్యోగంలో ఉన్న సమయం శుభాకాంక్షలు. ప్రతి ఉద్యోగస్తుడికి ఈ రోజు తప్పదు. మన ఇంట్లో తల్లిదండ్రులు అన్నదమ్ముల అనుబంధం లాగానే మనం పనిచేసే కార్యాలయాల్లో తోటి ఉద్యోగస్తుతో అనుబంధం పెనవేసుకొని ఉంటుంది. దాంట్లో నుంచి బయటికి రావాలంటే కొంచెం బాధాకరమైన విషయమే. అందుకని శ్రీమతి పార్వతి గారు కొంతకాలం యూఎస్ వెళ్ళి మనవరాళ్లతో ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాము. ఆమె భావి జీవితం మనవరాళ్లతో ఆనందంగాను ఆరోగ్యంగాను ప్రశాంతంగా గడపాలని కోరుకుంటున్నాము. ధన్యవాదములు. నమస్కారం. మా వదిన గారు రిటైర్ అవుతున్న సందర్భంగా ఆవిడకి శుభాకాంక్షలు. ఆవిడ నూరేళ్ల జీవితము మా కొడుకు కోడలు మనవాళ్ళతో ఆనందంగా హాయిగా ఆరోగ్యంగా గడపాలని మా కోరిక. పార్వతి గారు బెస్ట్ ఆఫ్ లక్. దేవగుప్తపు సుందర పార్వతి గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు. మీ శేష జీవితము ఆరోగ్యాలతోటి సంపూర్ణంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను.
దేవగుప్తాపు సుందర పార్వతి ఆంటీకి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. పార్వతి ఆంటీ, ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో మీరు 31 సంవత్సరాలు అవిశ్రాంతంగా పనిచేసి పదవీ విరమణ పొందుతున్న సందర్భంగా మా హార్దిక శుభాకాంక్షలు. మీ గురించి వ్యక్తిగతంగా పెద్దగా నాకు తెలియకపోయినా కూడా చిన్నప్పుడే మీరు చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. ఒక పక్క నుంచి మీరు ఉద్యోగం చేస్తూ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఇంకొక పక్క ప్రీతి యొక్క ఆలనా పాలన చదువు సంధ్య కూడా చక్కగా నెరవేర్చి ఆ ప్రీతిని పరిపూర్ణమైన వ్యక్తిగా కూడా తీర్చిదిద్దారు. అలా మా అందరికీ కూడా మీరు ఆదర్శం అయ్యారు. మీరు ఈ పదవీ విరమణ పొందుతున్న సందర్భంగా మీ యొక్క పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ చాలా ఆనందంగా హాయిగా పరిపూర్ణమైన ఆరోగ్యంతో మీరు జీవించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తున్నాం. విష్ యూ ఆల్ ది బెస్ట్. పార్వతి ఆంటీకి పదవీ విరమణ శుభాకాంక్షలు. మీ విశ్రాంతి జీవితం ఆనందంగా ఆరోగ్యంగా గడపాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము. నమస్తే పార్వతి మామగారు. యాజ్ అ పర్సన్ మీరు మాకు ఒక పెద్ద ఇన్స్పిరేషన్. ఇన్నాళ్ళు మీరు లీడ్ చేసిన లైఫ్కి రేపటి నుంచి మీరు లీడ్ చేయబోయే లైఫ్కి చాలా డిఫరెన్స్ ఉంది. మీ వర్కింగ్ లైఫ్లో ఎన్ని ఎక్స్పీరియన్సెస్, ఎన్ని మూమెంట్స్ అయితే క్రియేట్ చేసుకున్నారో దానికంటే ఎక్కువ మూమెంట్స్, ఎక్కువ ఎక్స్పీరియన్సెస్, ఎన్నో సంతోషమైన విషయాలు ఇక్కడ మీరు పొందుతారని ఆశిస్తున్నాం. మీ పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ ఎంతో ఆనందంగా, సంతోషంగా, ఆయుర ఆరోగ్యాలతో మాతో, మీ మనుమరాలతో, అందరితో గడపాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. అండ్ మీ గురించి 4 మాటలు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన ప్రీతి అత్తకు కూడా ఐ థ్యాంక్ హర్ అలాట్. థ్యాంక్ యూ. హాయ్ పార్వతి మామ, మీరంటే నాకు చాలా ఇష్టం. నేను విజయవాడ వచ్చిన ప్రతిసారి మీరు నన్ను మీ గ్రాండ్ డాటర్ లాగా ట్రీట్ చేస్తారు. అండ్ యు ఆర్ మై ఇన్స్పిరేషన్ ఆల్సో. మీ పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ మాతోనూ, ఇషాన్వి వాళ్ళతోనూ హ్యాపీగా గడపాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. హలో అత్తయ్య గారు, హ్యాపీ రిటైర్మెంట్. హ్యాపీయో బాధనాలో తెలియట్లేదు. ఫర్ షూర్ మీరు ఇంత కష్టపడి ఇన్నాళ్ళు జాబ్ చేసుకున్న దానికి రిటైర్ అవటం అనేది, అండ్ ఇట్స్ ఎ సెలబ్రేషన్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ అవర్ ఫ్యామిలీ. అట్ ద సేమ్ టైం మేము వచ్చి మీతో ఈ క్రూషియల్ అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మైల్ స్టోన్ ఆఫ్ యువర్ లైఫ్లో మేము లేము అనేది బాధ అయితే ఉంది. బట్ ఎనీవే, ప్రీతి చేస్తున్నటువంటి ఈ చిన్న ప్రయత్నం నుంచి కొంత బాధ అయితే మాకు తీరింది. ఇంకా మీరు నాకు ఎల్ఐసి జాబ్ ఉందండి, నాకు ఈ సెలవులు లేవండి, నేను రాలేనండి, ఇలా మీరు ఎల్ఐసి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలండి, ఇవన్నీ మాకు ఎక్స్క్యూజెస్ చెప్పడానికి ఛాన్స్ లేదు. హ్యాపీగా ఒక్కసారి కోవిడ్ అయిపోయి వన్స్ ఇట్ బ్యాక్స్ టు నార్మల్ లైఫ్, మీకు వీసా తీసుకొని ఇక్కడికి వచ్చి మీకు ఎన్ని మంత్స్ కావాలంటే అన్ని మంత్స్ ప్రశాంతంగా మీ మనవరాళ్ళతో ఉంటూ, మీకు ఎంతో టాలెంట్ ఉందని విన్నామండి. మీరందరూ మీ రిలేటివ్స్ కానీ, మీ కజిన్స్ కానీ, పిల్లలు కానీ, వీళ్ళందరూ పంపిస్తున్న వీడియోస్ చూస్తుంటే నాకు చాలా 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 హ్యాపీగా, ప్రౌడ్గా ఉందండి. బేసిక్గా నేను మీ అల్లుడిని అని చెప్పుకోవడానికి చాలా ప్రౌడ్గా ఉంది. ఎందుకంటే మీకు ఇంత టాలెంట్ ఉందని, ఐ నో యు ఆర్ వెరీ టాలెంటెడ్, బట్ ఇన్ని కైండ్ ఆఫ్ స్కిల్స్ ఉన్నాయి, ఇంత టాలెంట్ ఉంది అన్న విషయం నాకు పిల్లలకైతే చాలా చాలా అమేజింగ్గా అనిపించింది. సో మీకు తెలుసు కదా, నాకు పిల్లలకి ఇలాంటి టాలెంట్ అంతా ఉండాలి, ఇలాంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్నీ ఉండాలని చాలా ఇష్టం నాకు. ఎస్పెషల్లీ పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకోవటం, పెద్దవాళ్ళ దగ్గర పెట్టడం అనేది కూడా నాకు ఎంతో ఇష్టమైనది. పరిస్థితుల రీత్యా, జాబ్ కారణంగా, నాకున్న గోల్స్ కారణంగా అది తిరగట్లేదు. సో నౌ ఇట్స్ అ ఛాన్స్ ఫర్ యూ. మీకు వచ్చేసేయండి ఇక్కడికి, పిల్లలతో స్పెండ్ చేయండి. మీకు తెలుసు కదా, మీ మనవరాళ్ళిద్దరికి ఎప్పుడు వీళ్ళిద్దరికి మీరు ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందనేది. సో మీరు వచ్చి వాళ్ళిద్దరికి అన్నీ మంచివన్నీ నేర్పించి వాళ్ళు హ్యాపీగా, మేమందరం హ్యాపీగా ఉండేట్టుగా చేయండి. వన్స్ కోవిడ్ అయిపోయిన తర్వాత, వన్స్ థింగ్స్ ఆర్ బ్యాక్ టు నార్మల్, మాత్రం మేము నలుగురం వస్తాం. విల్ హ్యావ్ ఎ నైస్ ఫ్యామిలీ గెట్ టుగెదర్ సెలబ్రేషన్ విత్ ఆల్ యువర్ ఎక్స్-కొలీగ్స్ అండ్ యువర్ ఫ్రెండ్స్, రిలేటివ్స్. విల్ హ్యావ్ ఎ వెరీ ఎక్సలెంట్ సెలబ్రేషన్. సైనింగ్ ఆఫ్, మీ అల్లుడు గారు. హ్యాపీ రిటైర్మెంట్ అమ్మమ్మ. ఐ మిస్ యూ సో మచ్. ఇప్పుడు మనందరం ఇండియాలో ఉంటే నీ రిటైర్మెంట్ ఫంక్షన్ చాలా బాగా ఎంజాయ్ చేసుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు కుదరదు. అందుకని మేమందరం ఇండియాకి వచ్చాక నీతో చాలా టైం స్పెండ్ చేయొచ్చు. అప్పుడు మనందరం చాలా ఎంజాయ్ చేయొచ్చు. అప్పుడు తర్వాత
మేమందరం అమెరికాకి తీసుకొస్తాం. అమెరికాలో కూడా మనమందరం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. నేను అన్ని ప్లేసెస్కి తీసుకెళ్తాం మేము. వన్స్ అగైన్ హ్యాపీ రిటైర్మెంట్. హ్యాపీ రిటైర్మెంట్ అమ్మమ్మ. ఐ మిస్ యూ ఏ లాట్. నేను అక్కడికి వచ్చుంటే నేను డాన్స్ చేసేదాన్ని, కానీ పోన్లే. వచ్చాక నేను అక్కడికి ఇండియాలో పార్టీ చేసుకుంటాం, అప్పుడు నేను డాన్స్ చేసుకోదాం. అప్పుడు నేను ఇండియాలో నుంచి తీసుకొని వస్తామే ఇక్కడికి అమెరికాకి. ఐ మిస్ యూ ఏ లాట్. యు ఆర్ ద బెస్ట్. హ్యాపీ రిటైర్మెంట్ అమ్మా. హ్యావ్ ఎ లవ్లీ, పీస్ఫుల్, హ్యాపీ, హెల్దీ రిటైర్డ్ లైఫ్. చెప్పాలి, మాట్లాడాలి అంటే చాలా ఉంటాయి, నెవర్ ఎండింగ్. ఇప్పుడు నేను ఎమోషనల్ అయి నిన్ను చేయటం ఇది రైట్ టైం కాదు. మన ఇద్దరం కలిసి ప్రశాంతంగా నేను వచ్చి నీ పక్కన కూర్చుని అన్నీ మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇలా కనిపిస్తే నువ్వు సంతోషిస్తావు, సర్ప్రైజ్గా ఉంటుందని ఇదంతా ప్లాన్ చేశాను. హోప్ యూ ఎంజాయ్డ్, హోప్ యూ లైక్ దిస్. ఆల్వేస్ బీ హ్యాపీ. ఎంజాయ్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. బాయ్. హ్యాపీ రిటైర్మెంట్ అమ్మమ్మ. హ్యాపీ రిటైర్మెంట్ అమ్మమ్మ. We miss you a lot, అత్తయ్య గారు. We miss you so much. We miss you so much. Bye. We miss you so much. Bye. పారు, నువ్వు నీ మనవలు పిల్లలతోటి నువ్వు ఎప్పుడు సుఖంగా హాయిగా ఉండాలని నా కోరిక, నా ఆశీస్సులు. నీ భవిష్య జీవితం బాగా ఉండాలి, సుఖంగా జరగాలి. నీ మనవలు, నువ్వు అందరూ, మీ తమ్ముళ్ళు, మీ చెల్లెళ్ళు, మీరు అందరూ క్షేమంగా ఉండాలి. పార్వతి, నీ పదవి విరమణ కాలంలో నీకు అన్నయ్య, పెద్దన్నయ్య, వదిలిన శుభాశీస్సులు. నీ విధులను సక్రమంగా నిర్వర్తించి అందరి మన్ననలతో నీ పదవి విరమణ తీసుకున్న శుభ సమయంలో ఇవే మా ఆశీస్సులు మీకు. నువ్వు పిల్ల మనవలతో, కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో సదా సుఖ సంతోషాల ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మా కోరిక. పార్వతి, నీకు రిటైర్మెంట్ శుభాకాంక్షలు. నువ్వు చాలా చక్కగా అన్నీ నీకు బాధ్యతలన్నీ నిర్వర్తించి కూతురు పెళ్ళది చక్కగా చేసి మనవలతో శుభ్రంగా హాయిగా ఉండి చేసావు చక్కగాను. ఇక మీదట కూడా నువ్వు ఆయుర ఆరోగ్యాలతో, ఐశ్వర్యంతో శుభ్రంగా కలకల్లాడుతూ నీ మనవలతో హాయిగా ఉండి ముని మనవల్ని ఎత్తుకుని శుభ్రంగా ఆరోగ్యంగా ఉండి సుఖంగా ఉండాలని మా కోరిక. హలో అత్త, హ్యాపీ రిటైర్మెంట్. గుడ్ బై టెన్షన్, హ్యాపీ పెన్షన్. హాయ్ పార్వతత్త, బాగున్నావా? హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్. రిటైర్ అయిపోతున్నావు అని చెప్పింది ప్రీతి. టు సెట్ అన్ ఎగ్జాంపుల్ ఇన్ మెనీ ఆస్పెక్ట్స్ ఫర్ మెనీ ఆఫ్ అస్. నువ్వు సింగిల్గా ప్రీతిని పెంచి చక్కగా చదివించి దానికి చక్కగా పెళ్లి చేసావు. దాని పెళ్ళి ఇప్పటి వరకు మేము ఎప్పుడూ అలాంటి పెళ్ళి చూడలేదు అన్న రేంజ్లో చేసావు. చక్కటి పిల్లలు, ముత్యాలంటి మనవల్ని పొందావు. నీ లైఫ్ చక్కగా లీడ్ చేసావు. ఇక మీదట కూడా రిటైర్ అయిన తర్వాత కూడా హ్యాపీగా, పీస్ఫుల్గా నీ లైఫ్ సంతోషంగా వెళ్ళిపోవాలి, సంతోషంగా ఉండాలి. ఎప్పుడు చక్కగా నీ మాట తీరు ఎంత బాగా మాట్లాడతావో అవంతా కూడా అలాగే ఉండి మాకందరికీ ఎప్పుడు ఆదర్శంగా నిలవాలని. హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్, హ్యాపీ అండ్ పీస్ఫుల్ రిటైర్మెంట్ లైఫ్ అత్త. బాయ్. పార్వతి, షష్ఠిపూర్తి శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ రిటైర్డ్ లైఫ్. పార్వతి, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే అత్త. చిరంజీవి పార్వతికి శుభాశీస్సులు. రిటైర్మెంట్ అయినందుకు ఆనందంగా, ఆరోగ్యంగా నీ పిల్ల పాపలతో, మనవలతో సంతోషంగా గడపాలని ఆశిస్తున్నాను. భగవంతుడి దయ వల్ల ఇంతవరకు నువ్వు కష్టపడిన కష్టాలన్నీ తీరాయి. నీ పిల్ల సుఖంగా ఉంది, నువ్వు కూడా సుఖంగా ఉండి ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను భగవంతుడు. చెప్పండి మీరు కూడా. హాయ్,
పిన్ని నీకు రిటైర్మెంట్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మేము రాలేకపోతున్నందుకు బాధపడుతున్నాం. మేము కూడా వచ్చి ఉంటే చాలా బాగుంటుందని అనిపించింది, కానీ కొన్ని కారణాల రీత్యా రాలేకపోతున్నాం. నీ ఫంక్షన్ చాలా బాగా జరగాలని, నీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని, నీ రిటైర్మెంట్ తర్వాత జీవితం సంతోషంగా, సుఖమయంగా, ఆరోగ్యప్రదంగా ఉండాలని ఆశిస్తూ నీ కొడుకు. మీరు నాకు చిన్నప్పుడు చాలా, మీరందరూ నాకు తల్లిలాగా చేశారు. మా అమ్మ కన్నా మీరే ఎక్కువ నాకు చేశారు. మీ ఊరు వచ్చినప్పుడల్లా, విశాఖపట్నం వచ్చినప్పుడల్లా మీరందరూ నన్ను చాలా బాగా చూసుకునేవారు. అవన్నీ గుర్తు తెచ్చుకున్నాను. చాలా హ్యాపీ అయిపోయింది. ఈ రోజు నువ్వు రిటైర్ అవుతున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇన్నాళ్ళు నువ్వు పడిన శ్రమంతా మర్చిపోయి హ్యాపీగా నీ మనవలతో సంతోషంగా, సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాం. హ్యాపీ రిటైర్మెంట్. పదవీ విరమణ శుభాకాంక్షలు అత్తయ్య గారు. ఇప్పటి వరకు మీరు పడిన ఒడిదుడుకులన్నింటినీ పక్కన పెట్టి ఇక పైన మీ ఏమన్నది రిటైర్మెంట్ జీవితాన్ని, మీ తర్వాత జీవితాన్ని మీ మనవలతో మీరు ఆనందంగా గడపాలని కోరుకుంటూ మీ కోడలు, మీ రాజా భార్య. హాయ్, హలో పిన్ని. హలో అత్తయ్య గారు, బాగున్నారా? నేను చూసి చాలా రోజులు అయిపోయింది పిన్ని. కానీ ఇప్పుడు నీ ఉద్యోగం సందర్భంగా ఈ శుభాకాంక్షలు తెలపాలని ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే నేను రాలేకపోతున్నాను దూరం, ప్రజెంట్ ఈ పొజిషన్లోని రాలేక నీకు ఈ వీడియో చేసి పంపిద్దాం అనుకుంటున్నాం. నాకు ఈ ఉద్యోగం తర్వాత కూడా నువ్వు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. నాకు నువ్వు కానీ సావిత్రి పిన్ని కానీ జ్ఞాపకం వచ్చిందంటే ఒకటే జ్ఞాపకం గుర్తు వస్తున్నాను. నా చిన్నప్పుడు వైజాగ్లో గడిపిన రోజు సమ్మర్ హాలిడేస్లో అప్పుడు మనం వీరిద్దరూ కలిసి బీచ్కి తీసుకెళ్ళేవారు, సినిమాలు చూపించేవారు. అక్కడ ఉన్న 10 రోజులు కూడా చాలా ఆనందంగా గడిచిపోయేవి. ఈ విషయం మర్చిపోలేకపోతున్నాను. ఈ విషయం ఎప్పుడు నాకు జ్ఞాపకం వస్తూనే ఉంటుంది చిన్నప్పటి నుంచి. మరొక విషయం ఏంటంటే, ఇన్నాళ్ళు నువ్వు ఉద్యోగ బాధ్యతలతోటి, సంసార బాధ్యతలతోటి ఎక్కడికి రాలేకపోయావు. ఉద్యోగం చేసావు. ఇప్పుడు ఇక నుంచి అయినా సరే మా పిల్లలందరి దగ్గరికి ఇంటికి వచ్చి ఉండాలని కోరుకుంటున్నాను. మరొకసారి నీ రిటైర్మెంట్ ఫంక్షన్ సక్సెస్ఫుల్గా జరగాలని కోరుకుంటూ నీకు ఆరోగ్యాలు ఇవ్వాలని ఆ సదాశివుని ప్రార్థిస్తున్నాను. హాయ్ పార్విని, పదవీ విరమణ శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యంతో కలకాలం వర్ధిల్లాలని ఆశిస్తూ, నమస్కరిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇట్లు నీ శారద. అమ్మ పార్వతి, అప్పుడే నీకు 60 ఏళ్ళు నిండిపోయారా? నాకు చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా. ప్రీతిపాత్రమైన, ప్రీతితో కూడిన, ప్రీతి లాంటి పొదరిల్లు నీ జీవితం. కడదాకా ఇలాగే ఆనందంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా సాగాలని కోరుకుంటున్నాను. కృష్ణక్క. మై డియరెస్ట్ పార్వతి, ఎల్ఐసిని పెళ్ళాడి బెజవాడకి, బందరికి అతుక్కుపోయావు. ఇప్పుడు రిటైర్ అయ్యి రిలీజ్ అయ్యావు. కాబట్టి ఎనైనా హాయిగా అమ్మాయి దగ్గరికి అమెరికా ఎగిరిపో. ఇహం పరం 2 అనుభవంలోకి వస్తాయి. దట్ ఈస్ ఆల్ ఐ కెన్ అడ్వైస్ ఫర్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ దట్ బెస్ట్ దట్ యూ విష్ ఫర్ యువర్ సెల్ఫ్స్. థ్యాంక్ యూ. హాయ్ పార్వతి పిన్ని, ఎలా ఉన్నావు పిన్ని? నువ్వు రిటైర్ అయిపోతున్నావు కదా. విష్ యూ వెరీ వెరీ హ్యాపీ అండ్ పీస్ఫుల్ రిటైర్డ్ లైఫ్. నువ్వు రిటైర్ అయిపోయిన తర్వాత నీ సెకండ్ ఇన్నింగ్స్ చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా, స్ట్రెస్ ఫ్రీగా నువ్వు గడపాలని కోరుకుంటున్నాను. బాయ్ పిన్ని, బాయ్. పార్వతి, చాలా సంతోషంగా ఉంది నువ్వు రిటైర్ అవుతున్నావు.
ఆ తర్వాత ఏమో అన్ని బాధ్యతలన్నీ నెరవేర్చుకున్నావు, పిల్లలతో సంతోషంగా ఉండు, ఇంకా మనవరాళ్ళతోటి నీ ఆరోగ్యం జాగ్రత్త. ఎప్పుడైనా మా ఇంటికి కూడా వస్తూ ఉండు అప్పుడప్పుడు. బెస్ట్ విషెస్ ఆన్ యువర్ రిటైర్మెంట్. రిటైర్మెంట్ పార్వతి. పిన్ని విష్ యూ వెరీ హ్యాపీ రిటైర్మెంట్. సక్సెస్ఫుల్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకున్నావు. నాకు నీ గురించి ఒకటే చెప్పాలని ఉంది. మేము ఇంత పెద్దవాళ్ళు అయిపోయినా సరే, నన్ను, రాజా, వేణు, ప్రీతి, మేము ఎప్పుడు నిన్ను కలిసినా సరే నువ్వు ఎంత చక్కగా నన్ను నాన్న, బుజ్జి, పండు అని పిలుస్తావు మమ్మల్ని చూడు. అది నాకు చాలా ఆనందంగా ఉంటుంది. నేను చాలాసార్లు ఈ విషయం ప్రీతి కూడా చెప్పాను, నిజంగా పిన్ని ఎంత బాగా పలకరిస్తుందో అలాగే ఎవ్వరూ పలకరించరు అనేసి. అది నిజంగా నీ గ్రేట్నెస్ అసలు. అండ్ నాది ఒకటే కోరిక, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే, వేర్ ఎవర్ యూ గో, హ్యాపీనెస్ షుడ్ ఫాలో యూ అండ్ బీ హ్యాపీ పిన్ని. ఐ రియలీ రియలీ లవ్ యూ సో మచ్. హ్యాపీ రిటైర్మెంట్ చిన్నత్తయ్య గారు. డోంట్ వాంట్ టు టెల్ స్పెషల్లీ సంథింగ్ ఎల్స్. ఆల్రెడీ తిను అత్తయ్య గారు చాలా చెప్పేశారు కాబట్టి ఓన్లీ ఏంటంటే వీ వాంట్ టు గివ్ యూ ఓన్లీ వన్ థింగ్. పార్వతి, హ్యాపీ రిటైర్డ్ లైఫ్ అండ్ ఎంజాయ్ ది రెస్ట్ ఆఫ్ ది లైఫ్. ఇంతవరకు బాగానే కష్టపడ్డావు, ఇక నుంచి హాయిగా ఎంజాయ్ చేయి. నీ మనవలతోని, నీ పిల్లతోని, నీ అల్లుడితోని చక్కగా హాయిగా ఉండండి, శుభ్రంగాను. వెరీ గుడ్. హ్యాపీ రిటైర్డ్ అత్త, హ్యాపీ రిటైర్డ్ లైఫ్. హ్యాపీ రిటైర్డ్ లైఫ్ అండి. హ్యాపీ రిటైర్డ్ లైఫ్. Hi Atta, this is Sharda here. Hearty congratulations on your retirement. Wishing you joy, happiness and good health as you are stepping into the best season yet. May the coming years bring joy and happiness and relaxation as well. Happy retirement Atta. Bye. Take care. Hi Atta, ఎలా ఉన్నావు? హ్యాపీ రిటైర్మెంట్ డే. ఇంతవరకు చాలా కష్టపడ్డావు, సో ఇప్పుడు నీకు మంచి ఎంజాయ్ చేసే టైం వచ్చింది. ఒక మంచి వరల్డ్ టూర్ ప్లాన్ చేసుకో, అందరినీ కలు, బాగా నవ్వుతూ ఉండు. వన్స్ అగైన్ ఎంజాయ్ యువర్ టైం. హాయ్ పారు, హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ. ఎప్పుడూ నువ్వు సంతోషంగా ఉండాలి. దేవుడు నీకు ఆయురారోగ్యాలు ఇచ్చి ఎప్పుడూ సంతోషంగా ఉండు. పిల్లలతోని జీవితం గడుపు హాయిగాను. ఎటువంటి కష్టానికైనా సుఖానికైనా మీ అన్నయ్య వదిన నీతోని ఎప్పుడూ ఉంటారు. థ్యాంక్ యూ. హాయ్ పారు, హ్యాపీ రిటైర్డ్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ. ఎంజాయ్ ద రిటైర్డ్ లైఫ్ విత్ గుడ్ health and wealth. God bless you. Once again, happy retired life. Bye. Thank you. Hello Atta, wish you a happy retirement. Stay healthy and keep your blessings. Hi Parvatini, happy retired life. ప్రీతి వీడియో చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. దీనిలో ఏమైనా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయమంది. ఎన్నో ఉన్నాయి పిన్ని, ఏం చెప్పను. ముఖ్యంగా మన రైల్వే క్వార్టర్స్లో మనం ఆడుకున్న ఆటలు, ఆ 4 కోట్ల మధ్యనే ఒక పెద్ద గేమింగ్ వరల్డ్ భలే ఉండేది కదా. ఆ వెనకాతలేమో రావి చెట్టు దగ్గర తాతగారు ప్రదక్షిణాలు చేయడము, ఆ పెద్ద తొట్టులో నీళ్ళు కోసం ఏమో మాకు నీళ్ళు రాకపోతే మీ ఇంటికి వచ్చి స్నానాలు చేయడం భలే ఉండేది పిన్ని. అసలు ఎప్పుడు ఆటలు నిజంగా నా కోరిక ఏంటంటే నువ్వు ఖచ్చితంగా ఒక ఆల్బమ్ రిలీజ్ చేయాలి. అందులో ఫస్ట్ పాట మీ ఫ్రెండ్ చెప్పింది, సత్యప్రభ, మీ 10th క్లాస్ క్లాస్మేట్ అంట. కమలా నెహ్రూ గర్ల్స్ హై స్కూల్, మనందరం అల్యూమినీ ఆఫ్ కమలా నెహ్రూ గర్ల్స్ హై స్కూల్, విశాఖపట్నం. ఆ ఫ్రెండ్ ఒక పాట చెప్పింది, చెప్పడా? తర్వాత చెప్తాను, ఎందుకంటే వినిపిస్తాను. అది వీడియో రికార్డింగ్ వినిపిస్తాను, ఆ పాట వినిపిస్తాను. ఇవాళ అలా వెళ్ళిపోతుంది, 10th క్లాస్ వరకు వెళ్ళిపోతుంది.
మీ ఫ్రెండ్స్ అందరికీ పార్వతి అనే గంట ఆ పాట పేరుతోనే బాగా గుర్తున్నారంట. అలా ఆవిడ ఒక మాట చెప్పారు నీ గురించి, మంచి అమ్మాయి అంటే పర్సనల్ ఎగ్జాంపుల్ ఎవరు ఉంటే, ఫిజికల్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే పార్వతి అని చెప్పారు. చాలా గ్రేట్ కదా పేరు. చూడడానికి చూసినప్పుడు కూడా అంత మంచి అమ్మాయో ఈ అమ్మాయి అనుకునేవారు అందరూ, మీ ఫ్రెండ్స్ అందరూ. సో నువ్వు చాలా మంచి అమ్మాయివి, గుడ్ మంచి అమ్మవి, మంచి అమ్మమ్మవి, మంచి వియ్యపురాలివి, మంచి కోడలివి, మంచి అత్తగారి కూడా. అందుకని నేను ఆయనతో ఇప్పుడు మాట్లాడలేదు కాబట్టి దీనిలో నేను కన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతున్నాను. ఈ విషయం మాత్రం ఆయన చెప్తే నేను వీడియో చూస్తాను. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, పార్వతిని, యు ఆర్ ద బెస్ట్ ఉమెన్ ఇన్ ద వరల్డ్. గాడ్ బ్లెస్ యూ. ఎన్నో సంవత్సరాలు హ్యాపీగా గడుపుతూ చక్కగా మనల్ని సంగీతం నేర్పిస్తూ వాళ్ళ గురువుగా నువ్వు ఎస్టాబ్లిష్ అయ్యి, పార్వతి ఈ పార్వతి మనం చూడలేని పార్వతి అన్నట్టుగా ఉండాలి. మేము చూడలేని పార్వతి నువ్వు మాకు చూపించాలి ఇంకా కమింగ్ 40 yearsలో. ఆల్ ద బెస్ట్ పార్వతి. చెప్పిన మాట నిలబెట్టుకోవాలి కదా. కన్నయ్య నల్లని కన్నయ్య. ఈ తర్వాత పార్వతి పాడుతుంది, మీరు వినండి. హాయ్ పార్వతి గారు, విష్ యూ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్, విష్ యూ హ్యాపీ హెల్తీ అండ్ లెంగ్తీ రిటైర్మెంట్ లైఫ్, విషింగ్ యూ ద బెస్ట్ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్, రిమైనింగ్ లైఫ్. ఎంజాయ్ ద రిటైర్మెంట్ లైఫ్ విత్ ప్రీతి అల్లుడు గారు మనవరాళ్ళు. అండ్ వీఆర్ గోయింగ్ టు మిస్ యూ ఫ్రమ్ ద న్యూ ఇయర్. అండ్ మా అమ్మాయి పెళ్ళి పిలుస్తాను, ఎక్కడున్నా తప్పకుండా రండి, మిస్ అవ్వద్దు. ఓకే, వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ పార్వతి మేడం, ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు. ఏదో చెప్పాలి కాబట్టి చెప్పాను, కానీ చాలా బాధగా ఉంది మేడం మీరు ఎల్ఐసిని వదిలి వెళ్ళిపోతుంటే. సరే, ఏదేమైనప్పటికీ మీరు మీ రిటైర్మెంట్ లైఫ్ని ఆధ్యాత్మిక సాధనతో సఫలీకృతం చేసుకుంటారని భావిస్తున్నాను మేడం. విష్ యూ ఆల్ ది బెస్ట్. హాయ్ పార్వతి గారు, మీ రిటైర్మెంట్ డిసెంబర్ 2020 అంటే ఆశ్చర్యంగా ఉంది. మీకు అంత రిటైర్మెంట్ వయసు వచ్చినట్టే కనబడరు. మీరు నాకు 97 నుండి తెలుసు. అప్పటికి నేను ఎలా ఉన్నానో ఇప్పటికి ఎలా ఉన్నానో నన్ను చూస్తే మీకు అర్థం అవుతుంది. మీరు మాత్రం అదే పర్సనాలిటీ మెయింటైన్ చేశారు. చాలా మీరు ఈ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు పడినా ఎంతో ఆనందంగా ఎదటి వాళ్ళకి ఆదర్శవంతమైన జీవితంతో గడిపారు. మీరు మీ పాప కోసం మీరు ఎంత కష్టపడింది, లైఫ్ ఎలా త్యాగం చేసింది అందరికీ తెలిసిన విషయమే. మీ రిటైర్మెంట్ లైఫ్ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ప్రశాంతమైన జీవితంతో పిల్లలతో సంతోషంగా గడపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హాయ్ పార్వతి, wish you happy, healthy and peaceful retired life. May your retirement life be the best part of your life. Bye. పార్వతి మేడం, మీ రిటైర్మెంట్ మంచిగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఎల్లప్పుడూ హ్యాపీ రిటైర్మెంట్, దేవుడు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు దేవమణి. పదవీ విరమణ శుభాకాంక్షలు. మీ భావి జీవితం అంతా, పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ అంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే మీరు యాక్చువల్గా చూస్తూ ఉంటే రిటైర్ అవుతున్న ఆవిడలాగా ఉండరు. ఏ పంజాబ్ డ్రెస్ చేసుకుంటే ఇప్పుడే జాయిన్ అయిన ఆవిడలా ఉంటారు. చాలా చక్కగా హెల్త్ మెయింటైన్ చేస్తారు మీరు. ముందు ముందు కూడా మీరు అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత మీలో చాలా మంచి లక్షణాలు మేడం. మీరు మోడెస్టీకి నిలువెత్తు రూపం, చాలా వినయంగా ఉంటారు. ఆఖరికి తిరుపతి ప్రసాదం పంపించినా వచ్చి థ్యాంక్స్ చెప్తూ వివరాలు కనుక్కుంటారు. ఆ విషయం నాకు ఎప్పుడు కూడా బాగా నచ్చుతుంది. తర్వాత మీరు పూర్వభాష అనమాట, శ్రీరాముడు పూర్వభాష అన్నట్లు ముందుగా మీరే పలకరిస్తారు, అందరినీ చక్కగా పలకరిస్తారు. అది కూడా మన చాలా బాగుంటుంది. మీరు వెళ్ళిపోవడం నిజంగా మాకు చాలా లోటు.
మీ రిటైర్మెంట్ ద్వారా మీరు వెళ్ళటం అనేది నిజంగా చాలా బాధగా ఉంది. అయితే తప్పదు కదా, మన సంస్థలో గుర్కోళ్ళు స్వాగతాలు అన్నీ తప్పనిసరి. మీరు ఈ బాబు జీవితం అంతా, మీ రిటైర్మెంట్ లైఫ్ అంతా హ్యాపీగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే మీ జీవితం మొదట్లో కొద్దిగా కష్టాలు వచ్చిన భగవంతుడు చక్కని చుక్క లాంటి అమ్మాయి, రత్నం లాంటి అల్లుడు, ముత్యాలు లాంటి మనవరాళ్ళు ఇచ్చారు. మీకు అంతా బాగానే చేశారు. ముందు ముందు కూడా మీకు చక్కగా ఉండాలని స్వామి ఆశీస్సులు ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్. ఆంటీ ఎలా ఉన్నారు? హోప్ యు ఆర్ ఎంజాయింగ్ ద టైమ్. మెనీ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ రిటైర్మెంట్. ఇప్పటి వరకు మీరు చాలా 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 కష్టపడ్డారు అన్ని రకాలుగా. సో నౌ దిస్ ఈజ్ యువర్ టైమ్. మీరు మంచిగా హ్యాపీగా మీ ఇష్టమైన హాబీస్ కోసం అండ్ మీకు నచ్చిన పనుల కోసం ఎవ్రీ మినిట్ మీకు నచ్చినట్టు స్పెండ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్.